అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. 2:42. వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. యెరూషలేము సంఘం యొక్క లక్షణాలు కొన్ని మనము ధ్యానం చేసుకున్నాం కదండి. ఆ సంఘములో ఉండేవారు ఎటువంటి వారై ఉండాలి? రక్షించబడిన వారై ఉండాలి కదా. రెండవది, వారు ప్రత్యేకింపబడిన వారు, ప్రత్యేకమైన జీవితం జీవించేవారు. లోకానికి వారు భిన్నమైన జీవితం జీవించాలి. ఈ విషయంలో ఒక సంగతి కూడా చెప్పాలని నా మనసులో ఆశ కలిగింది. లోకమునకు మనం వేరుగా ఉండాలి కదా. ఆ విషయంలో మన డ్రెస్సు విషయం కూడా జాగ్రత్తగా ఉండాలండి. మన డ్రెస్ ఉంది కదా, మన డ్రెస్సు విషయం, మన పిల్లలకి వేసే డ్రెస్సు విషయం, మన స్టైల్ విషయం అన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలా వికారమైన పోకడ పోతున్నారు డ్రెస్సు కదండి. చాలా విచారం, చాలా చెడ్డ, ఇక చెప్పటానికి లేదు. మనము కానీ మన పిల్లలకు కానీ అటువంటి డ్రెస్సులు వేయకూడదు. మనము కానీ మనం వేసుకోకూడదు, మన పిల్లలు కూడా వేయకూడదు. వారు వేసుకుంటున్నా కూడా ఒప్పుకోకూడదు. కొట్టండి, ఏడ్చినా ఒప్పుకోవద్దండి. ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఇశ్రాయేలుకు అలాగున వారి డ్రెస్ విషయం కూడా దేవుడు ఆజ్ఞనిచ్చాడు కదా. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం ఐక్యత, ప్రార్థించే సంఘముగా, అది ఐక్యత కలిగిన సంఘంగా మనం చూసాము. 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. 4 సంగతులు మనం చూస్తున్నాము. 4 ఒకటిగా ఒక మాట అందరికి గుర్తుగా ఉంటుందని, అది ఆరాధించే సంఘం. ఏ సంఘం చెప్పండి? అది ఆరాధించే సంఘం. ఇక్కడ 4 సంగతులు చెప్పాడు ఆది సంఘం ఆచరిస్తున్నది. 1, అపోస్తులుల బోధ. 2వది సహవాసము. 3వది రొట్టె విరుచుట. 4వది ప్రార్థన చేయుట. 4 సంగతులు మనం చూస్తున్నామండి. ద్వితీయోపదేశ కాండములో దేవుడు ఇశ్రాయేలు జనాంగమునకు చాలా సేఫ్టీ మెజర్స్ చాలా చెప్పాడండి. భద్రతను గుర్చిన సంగతులు. ఒక వ్యక్తి కొత్తగా ఇల్లు కట్టాడు అనుకోండి. ఇల్లు కట్టిన తర్వాత ఇంటి పైన పిట్టగోడ ఉండాలన్నాడండి. ఏముండాలన్నాడు? పిట్టగోడ. పిట్టగోడ అంటే తెలుసా? తెలుసా? తెలీదా? ఇంటి పైన ఇల్లు స్లాబ్ వేసి దీని చుట్టూ ఉంటుంది కదా, చిన్న ఇంత ఎత్తుగోడ, ఇంత ఎత్తుగోడ ఉంటుంది కమ్మా. చూడలేదు ఎవరు? ప్రతి ఇంటి పైన ఉంటుంది కదా, అది పిట్టగోడ. అంటే ఇంత ఎత్తు ఉంటుంది ఇల్లు, స్లాబ్ అయినాక పైన, దాన్ని పిట్టగోడ అంటారు. అది ఎన్ని వైపులు ఉంటుంది? 4 వైపులు ఉంటుంది. 3 వైపులు ఉందనుకో, అసలు పిట్టగోడ ఎందుకు కట్టాలి? పైకెక్కిన వాళ్ళు పడిపోకుండా ఉండటానికి ఏం చేస్తారు? పిట్టగోడ కడతారు అన్నమాట. పొరపాటున
అటు ఇటు కదులుతూ ఉంటే అట్లా చాలామంది పడ్డారండి. 3 వైపులు కట్టారు, ఒకవైపు కట్టలేదనుకో, అది బాగా భద్రత ఉంటుందా లేదా భద్రత తక్కువ? ఎన్ని వైపులు ఉండాలి? 4 వైపులు ఉండాలి. ఎందుకు? అతడు పడిపోయి దెబ్బ తగలకుండగా, గాయాలు పాలు కాకుండా, లేక పడి చావకుండానట్లుగా ఆ పిట్టగోడ కట్టాలి. అలాగునే విశ్వాసులమైన మనము కూడా విశ్వాసములో నుండి జారి పడిపోకుండగా, అర్థమైందా? భక్తి జీవితము నుండి జారి ప్రమాదంలో పడకుండగా ఈ 4 వైపులా, ఈ 4 మనం చూస్తున్నాం. ఏంటి? 1 అపోస్తులుల బోధ. ఇది చాలా విశేషమైన అంశం. అన్ని 4 చాలా విశేషమైనవే. ఈనేడు ఈ లోకం, ఇప్పుడు క్రైస్తవ కోటిలో, క్రైస్తవ లోకములో నానా రకాల బోధలు బయలుదేరినాయి. నానా రకాల బోధలు వస్తున్నాయి. భిన్నమైన బోధలు, కలిపి చెరిపెడి బోధలు, వాక్యానికి విరుద్ధమైన బోధలు, అనుకూలమైన బోధలు, ఎన్నో బోధలు, దుర్బోధలు మనం చూస్తున్నామండి. ఏది అపోస్తులుల బోధ? ఏది నిజమైన బోధ? మనము ఆచరించవలసిన బోధ ఏది? ఇక్కడే స్పష్టంగా చెప్పాడు, అపోస్తులుల బోధ. అపోస్తులుల బోధ ఎక్కడుంటుంది? అపోస్తులు రాసిన పత్రికల్లో ఉంటుందండి. ఎక్కడుంటుంది చెప్పండి? అపోస్తులు రాసిన పత్రికలు చదువుకుంటుంటే ఎక్కువగా అక్కడ ఉంటుంది. ప్రభు చెప్పిన బోధ ఉన్నది, ప్రభు చెప్పిన బోధలో ఉన్నది, అన్నీ ఉన్నాయి. దేవుని వాక్యములోనే, విస్తృతంగా చెప్పాలంటే దేవుని వాక్యములో. ఈ రోజుల్లో ఒక విధమైన తత్వం మా క్రైస్తవుల్లో, విశ్వాసుల్లో కూడా బయలుదేరింది. ఏమంటే, ఎవరు చెప్పిన వాక్యమే కదా. ఏమంటున్నారండి? ఎవరు చెప్పిన వాక్యమే కదా, బైబిల్లో నుంచే కదా, యేసు ప్రభువుని గురించే కదా, మరి అక్కడికి పోయినా పర్వాలేదు కదా, ఏంటి రావటమే కదా వాక్యము అని ఒక విధమైన బలహీనత, రాజీతత్వం వచ్చింది. మరలా చెప్తాను, ఎవరైనా బైబిలే కదా చెప్తుంది, ఎవరైనా యేసు ప్రభువుని గురించే కదా, ఎవరైనా వాక్యమే కదా అంటున్నారండి. బైబిలే చెప్తారు కానీ పక్కకు తీసుకెళ్తారు. బైబిలే చెప్తారు కానీ చాలా పతనానికి తీసుకెళ్తారు. బైబిలే చెప్తారు కానీ విశ్వాస భ్రష్టత్వంలో నడిపిస్తారు. బోయజ్ అన్నాడు, ఈ పొలంలోనే ఉండు కదా, వేరొక పొలంలోకి వెళ్ళవద్దు, ఇక్కడే పరిగె వేరుకో, పనివారు చేదిన నీళ్లు తాగు, వేరొక పొలములోనికి వెళ్ళవద్దు. వెళితేముంది? వేరొక పొలములోకి వెళితేముంది? ప్రమాదం ఉంది. రూతుకు హెచ్చరిక చేస్తున్నాడు, ఈ పొలములోనే ఉండు అని. వేరొక పొలములోకి వెళితే ఏమి ప్రమాదం ఉంటుందో ఆయన చెప్పాడన్నమాట. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించా. ఏ పొలములో ఉంటే ఉంటుంది అట్లా? బోయజు పొలములోనే ఉంటే కదా. మరి పక్క పొలంలోకి వెళ్తే ప్రమాదం. విశ్వాసి వేరే కోటాలకు కూడా వెళ్ళొద్దని నేను చెప్తున్నాను. వేరే వాళ్ళు పెట్టే మీటింగులు కూడా వెళ్ళొద్దండి. చిన్న మాట మనల్ని తీసుకెళ్ళిపోద్ది, వాళ్ళు ఆకర్షిస్తాను. మేము శనివారం మిషన్ వాళ్ళమని, సబ్బాత్ సెవెంత్ డే అడ్వెంటిస్టులో. మా నాన్నగారు సెవెంత్ డే అడ్వెంటిస్టు,
నేను కూడా సెవెంత్ అడ్వెంటిస్టు. ఎస్ఎస్ఎల్సి వరకు మా ఊర్లో అందరినీ వాదించేసి ఓడించేసా. విశ్రాంతి దినం ఆచరించాలని అక్కడ ఉన్న అప్పుడు ఆ ప్రజలతో బాగా వాదన చేసి నేను గెలిచాను అనుకునేవాడిని అండి. గుంటూరు ఏసీ కాలేజీలో చేరాను. అదే సంవత్సరం శ్యాంబాబు గారు కూడా ఏసీ కాలేజీలో చేరారు. అదే సంవత్సరం సుగుణరావు గారు కూడా ఏసీ కాలేజీలో చేరారు. వాళ్ళు ఎవరు నాకు తెలియదు. ఆశ్చర్యం ఏంటంటే ముగ్గురు ఉల్ఫాల్ అని ఉందండి. ఉల్ఫాల్లో ముగ్గురు ఉల్ఫాల్లో చేరామండి. వాళ్ళకి తెలుసు ఒకరికొకరు, నాకైతే అసలు తెలియదు. నా రూము ఉల్ఫాల్లో 13వ నంబరు, సుగుణరావు గారిది 14. మా రూమ్లో 4 ఉంటారు. ఆయన సింగిల్ రూమ్ అన్నమాట. భోజన డైనింగ్ హాల్కి వెళ్ళే దగ్గర ఉంటుంది అన్నమాట. శ్యాంబాబు గారు ఎక్కడో పైన ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, చివరిలో ఎక్కడో. ఎవరు నాకు తెలియదు. కానీ సుగుణరావు గారు నన్ను పరిచయం చేసుకుని అప్పుడప్పుడు దేవుని మాటలు చెప్తూ ఉండేవాడు అన్నమాట. బైబిల్ వాక్యాలు ఇట్లా చెప్తూ ఉండేవాడు. వారితో కూడా నేను వాదన పెట్టుకున్నానండి. ఏమని? శనివారమే రైటు, మీది రాంగ్ అని చెప్పి. అట్లా ఆ వాదనలో శ్యాంబాబు గారు కూడా కలిశారండి. వారితో వాదిస్తూ ఉండేవాడినండి. ఒకరోజు నేనన్నా, మా సేవకుని మా బోధకుని తీసుకొస్తాను, మీరు ఆయనతో మాట్లాడాలి అని చెప్పి అయితే తీసుకొస్తావా అన్నారు. నేను నిజంగా తీసుకొచ్చానండి. తీసుకొచ్చి శ్యాంబాబు గారిని సుగుణరావు గారిని రా, మా సేవకుడు వచ్చాడు రండి అంటే, మీ సేవకుడితో మాకేం పని అయ్యి అన్నారండి. తర్వాత ఇక ఆయన రాలా. ఇక మా బోధకుడు వచ్చి, చూసావా ఎవనొస్తాడా, మన దెబ్బకు వాళ్ళు తట్టుకోలేక రాలేమన్నారు, మన రైటు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడండి. అట్లా ఇంకా వాదించటం ఎక్కువైపోయింది. ఒకరోజు సాయంత్రం, ఆ రోజుల్లో భయంకరంగా ఉంది గుంటూరు, విశాఖ ఉక్కు, ఆంధ్రలో కొని చాలా బీభత్సంగా ఉంది గుంటూరు అంతా. ఎవరో వచ్చారు, నాకు తెలియదు. సుగుణరావు గారు గ్రౌండ్లోకి తీసుకెళ్లారు. ఏం చెప్పాడు కూడా నాకు తెలియదండి. సాయంత్రం అన్నమాట. ఏం చెప్పాడు కూడా నాకు గుర్తులేదు అసలు. ఆ వచ్చిన ఆయన వెళ్ళిపోయాడు. ఇక మేము రూమ్కి వచ్చేస్తానమాట. 7 ప్రాంతం ఇంటికి రూమ్కి వస్తాం కదా హాస్టల్కి. నా రూమ్కి వెళ్ళబోతాను, రా పోదుగునిలే కూర్చోరమ్మన్నాడు. ఎవరు? సుగుణరావు. పక్క రూమే కదా. కూర్చుని ఆయన కూడా ఇంకా చెప్తా ఉన్నాడు అన్నమాట. ఇది మేము ఇక్కడున్న సంగతి అటు పోయి శ్యాంబాబు గారికి తెలియదు. ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చి, పాల్గాంధీ, ఈరోజు దేవుడు నీ దగ్గరికి నన్ను పంపించాడు, నీవు తీర్మానం చేయాలన్నాడండి. ఇక ఇన్ని నెలలు నేను వాదించిన వ్యక్తిని నోరు మెదపలేకపోయాను. ఇక నా నోటికి వాదన రాలా. ఆపరిని మోకరించి తీర్మానం చేస్తానన్నాను. చేశాను. నేను దేవునికి 2 విధాలుగా దేవుని స్తుతిస్తూ ఉంటానండి. ఒకటి, శనివారం నుండి ధర్మశాస్త్రము యొక్క వాటన్నిటి నుంచి ఏం చేశాడు? నన్ను దేవుడు విడిపించాడు. అందుకు దేవునికి స్తోత్రం. విడిపించి కృపచేత నన్ను రక్షించాడు. రక్షించబడిన తరువాత ఎక్కడికి వెళ్ళాలి? ఎన్నో సహవాసాలు ఉన్నాయి కదండి. ఎన్నో సహవాసాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలి నాకేం తెలియదు. కానీ ఆది సంఘం అపోస్తులు ఏ క్రమం అయితే, ఏ బోధ అయితే, ఏ రొట్టె విరిచే క్రమమును కలిగి ఉన్నారో ఆ చక్కని సహవాసములోనికి, ఆ వాక్యానుసారమైన సహవాసములోనికి దేవుడు నన్ను నడిపించాడు. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తా. 2 విషయాలు. ఒకటి, ఏం చేశాడు? నన్ను రక్షించాడు. రెండవది,
చక్కని సరైన వాక్యానుసారమైన సహవాసంలోనికి దేవుడు నన్ను నడిపించాడు. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. బోధ చాలా ప్రాముఖ్యం. బోధ నీ జీవితాన్ని కట్టిద్ది. బోధ నీ నడకను క్రమపరిచిద్ది. బోధ నీ ప్రవర్తనను కాపాడిద్ది. వాక్యానుసారమైన బోధ నీ ఆత్మీయముగా నిన్ను అభివృద్ధి చేసిద్ది. ఆ వాక్యానుసారమైన అపోస్తుల బోధ ఏ ఆరోగ్యకరమైన బోధ అని ఉన్నది కదండి, హోల్సమ్ వర్డ్స్ కదా. మా ఆత్మీయ జీవితానికి ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది. యోధా పత్రికలు అంటున్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడండి. బోధ నిమిత్తం ఏ బోధ అయినా అని వెళ్ళొద్దయ్యా అమ్మా, ఇంతకంటే శ్రేష్టమనేది లేనే లేదు అని నువ్వు అంటున్నావయ్యా, వాళ్ళు కూడా అట్టాని అంటారు కదా. ప్రతి సహవాసం వాళ్ళు అట్టాని అంటారు కదా. ఏమని? మాదే సరైనది అని కదా, మాదే సరైనది అంటారు. కానీ నీది సరైందో మాది సరైందో దీని అన్నిటికీ ఎలా తెలిసిద్ది? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూస్తాయా? 3 లేఖనమేమి చెప్పుచున్నది. 3వ వచనం 4:3. మనకు ప్రాముఖ్యం ఏంటి చెప్పండి? ప్రామాణికం కూడా లేఖనమేమి చెప్పుచున్నది. బైబిల్ ఏం చెప్పుచున్నదో అది ముఖ్యం. కానీ ఎంత గొప్ప వ్యాఖ్యానకర్త అయినా, ఎంత గొప్ప భక్తుడు చెప్పిన మాటలు ముఖ్యం కాదు మనకి. అవి మనకు స్టాండర్డ్ కాదు. ఏది ఖాయం? లేఖనం, దేవుని వాక్యమే మనకు ఖాయం. అసలు బెరియా పట్టణానికి వెళితే పౌలు శీలలు వాక్యం చెప్తున్నప్పుడు ఆ బెరియా వారు పౌలు శీలలు చెప్పినవి అలాగున్నవో లేవు అని ప్రతిదినం ఏం చేశారండి? లేఖనాలు ఏం చేశారు? పరిశోధించారు. ఎవరు చెప్పినవి? పౌలు భక్తుడు చెప్పిన వాటినే ఏం చేశారు? ఆయన చెప్పిన బోధ లేఖనానుసారంగా ఉందా లేదా అని చెప్పి వారు పరిశోధన చేశారు, పరీక్షించారు. విశ్వాసి, లేఖనమునే ఖాయం, లేఖనమేము చెప్పుచున్నది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అపోస్తుల బోధ యందును సహవాసముందు, ఇందాక మనం నిన్న చెప్పుకున్నాం, తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. యోహాను పత్రిక 1వ అధ్యాయంలోనే మన సహవాసమైతే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో ఉన్నది. అసలు ప్రభువు నిన్ను నన్ను ఎందుకు రక్షించాడు? అందులో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? మనం ఆయనతో ఏం చేయాలి? సహవాసం, ప్రభువుతో సహవాసం. ఏ స్వీట్ కమ్యూనియన్ విత్ ద లార్డ్. ప్రభువుతో ముచ్చటించుకోవటం అండి, ప్రభువుతో ఏకాంతంగా ఉండటం అండి. అసలు ఎంత గొప్ప భాగ్యం ఈ పాపిష్టి మానవునికి యేసయ్య ఇచ్చాడు. ఎవరితో సహవాసం? స్నేహం. ఎవరితో? నీతో నాతో సహవాసం చేయాలని మన ప్రభుకి అంత ఆశో. మరి నీకు అంత ఆశ ఉన్నదా ప్రభుతో సహవాసం చేయాలని? రెండవదిగా ఒకరితో ఒకరికి సహవాసం, ఒకరితో ఒకరు సహవాసం. ప్రభువు నమ్ముకున్న పిల్లలు ఒకరితో ఒకరు ఏం చేస్తారు చెప్పండి? సహవాసం చేసుకోవాలి. ఒకరితో ఒకరు సహవాసం. మూడవదిగా సంఘ సహవాసం. ఏం చెప్పండి? సంఘ సహవాసం. కొన్ని చోట విన్నదే
వినే మరి ఇట్ట కూడా ఉన్నాయా అనుకుని నేను చెప్తున్నాను. ఆ సంఘస్థులు భేదవారు, ఆ సంఘస్థులు మోటివాళ్ళు, ఆ సంఘస్థులు బాగా సరిగ్గా మంచి ఖరీదైన వస్త్రాలు, ఏం భేదవాళ్ళు కూలి ఏముంటారండి. ఆయనేమో ఒక ప్రైవేటు డాక్టర్ అన్నమాట. ఎవరు చెప్పండి? ఆర్ఎంపీ డాక్టర్ అన్నమాట. నేను చెప్పేది నిజమే. ఒక 2-3 వారాలు వచ్చాడు, ఆరాధన చేశాడు. ఆయన మనసులో కలిగింది ఏమని, ఈ మూటోళ్ళు ఈ మురికోళ్ళతో కలిసి నేను సహవాసం చేయటమా? ఈ మూటోళ్ళు అంట, ఎవరంట? మురికోళ్ళు. వీళ్ళతో సహవాసం చేయాలా? నా స్థితికి హోదాకు తగ్గ వాళ్ళతో నేను కలిసి మంచి బట్టలు వేసుకొని టిప్ టాప్గా వచ్చి బూట్లు వేసుకొని కారుల మీద వచ్చి వాళ్ళతో వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళాలి అనుకున్నారండి. వెళ్తున్నాడు. విశ్వాసి, నీకు ఆ హృదయంలో ఆ తలంపు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నీ ఆత్మీయ పతనం ప్రారంభం. అప్పుడే ఏమి ప్రారంభం చెప్పండి? అప్పుడే నీ ఆత్మీయ పతనం ప్రారంభము. ఆ కారులో వచ్చి ఆయన ఆత్మ ఎంత విలువ, ఈ కూలి పని చేసుకుని భేదవాని ఆత్మ కూడా ప్రభువుకి అంతే విలువ. ఆలోచన చేసుకో. వీళ్ళతోనే తక్కువ వాళ్ళతోనా వీళ్ళతో నేను సహవాసం చేస్తానా అనుకుంటే నీ ఆత్మస్థితి అప్పుడే పతనమైంది. వారికంటే నేను బాగా వాక్యం ఎరుగుతాను, వారికంటే నేను బాగా వాక్యం చెప్పగలను, ఇంక వాళ్ళ దగ్గరికి పోయేదేంటి, నేను నా ఇంటిలోనే ఉంటా, ఇక్కడే నేను ఆరాధన చేసుకుంటా అని అనుకున్నావా? ఇకే నీ ఆత్మీయం ఏమైందండి? పతనం ప్రారంభమైంది. ఆత్మీయ పతనం ప్రారంభమైంది. సంఘ సహవాసములో వేడి ఉన్నది, ఉద్యమం ఉన్నది, పురుకొల్పు ఉన్నది, ఆదరణ ఉన్నది, బలమున్నది. సంఘ సహవాసాన్ని ఎన్నటికి నిర్లక్ష్యం చేయవద్దు. ఆ కూడుకునేవాళ్ళు పేదవాళ్ళైనా, ఎక్కువ చదువు లేని వాళ్ళైనా సరే, ఒకవేళ నువ్వు చదువుకున్నవాడు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చావేమో, ఈ సహవాసాన్ని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఆది సంఘం సహవాసములో బలము పొందిందండి, ఉద్యోగం పొందుతుందండి. సంఘ సహవాసం. ఒక ఇన్సిడెంట్ మనం చూస్తున్నామండి. చదివాను నేను, అవర్ డైలీ బ్రెడ్లో చదివిన సంగతిని చెప్తున్నా. ఒక సంఘ సహోదరుడు 2 ఆదివారాలు రాలేదంట అండి సంఘానికి. ఇంగ్లాండ్ దేశం అన్నమాట, అది చలికాలం. కాబట్టి ఆ సహోదరుడి ఎందుకు రాలేదు వెళ్ళి పలకరించి రమ్ముని చెప్పటానికి ఆ సేవకుడు వెళ్ళాడు. అది చలికాలం, ఉదయం వెళ్ళాడంట. ఈయన కూడా చలిలోనే వెళ్ళాడు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో ఇప్పుడు స్టవ్లు అయి ఉన్నవి, హీటర్స్ వచ్చినాయి, పొయ్యిలతో ఇళ్లలో లోపల కూడా రైతులు కూడా ఆ పొయ్యిలతో మంట పెట్టుకుని చలి కాసుకుంటూ ఉంటారు, అంతా పగలు రేత్రి కూడా. ఆ సమయమునకు ఈయన పోయేవారికి చలి కాసుకుంటున్నాడు. ఎవరు? ఆగిపోయిన సహోదరుడు ఇంట్లో చలి కాసుకుంటున్నాడు ఇంట్లోనే. ఈయన ఎక్కడి నుంచి వెళ్ళాడు? బయట నుంచి వెళ్ళాడు కదా, ఈయనకి ఇంకా ఎక్కువ చలి కదా. ఈయన కూడా పోయి ఏం చేశాడు? చలి పొయ్యి దగ్గర కూర్చున్నాడు అన్నమాట, 2 పుల్లలు పెట్టుకొని. ఇక ఈ సేవకుని చూడంగానే ఆయన పని అయిపోయింది. ఎవరి పని? మీరు చెప్తే తొందరగా అయిపోయింది. ఆగిపోయిన ఆయన పని అయిపోయింది. నిజం అయిపోయిద్దమ్మా. ఎప్పుడన్నా చూసారా? ఆగిపోయినప్పుడు సేవకుడు వస్తే మీకు ఎట్టుంటుంది? భలే సంతోషంగా ఉంటుంది కదా. చెప్పరే, సిగ్గుపడతాం కదా, ఏం అడుగుతాడు ఎట్టా అనేసి. ఆయన కూడా అట్టాని సిగ్గుపడ్డాడు. ఆ సేవకుడు పోయిన ఆయన
ఎందుకు బ్రదర్ రాలేదు, ఏం జరిగింది, ఏం అడగలేదంట. కొద్దిసేపు చలి కాసుకున్నాడు. ఈయన కూడా మాట చెప్పకుండా వెళ్ళిపోయాడండి. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆగిపోయిన సహోదరుడికి కోపం వచ్చింది. ఎందుకు? సరే నేను ఆగిపోయాను అనుకో, ఎందుకు ఆగిపోయావు సహోదరుని అడగొచ్చు కదా, లేకపోతే ఇట్లా చేయకూడదని గద్దించవచ్చు కదా, కనీసం ప్రార్థన చేశాను నేను. అసలు ఎందుకు వచ్చినట్టు ఈయన, ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళినట్టు అని అనుకుంటూ ఆవేశంతో బాధపడుతుంటే చివరికి ఈయన ఏం చేశాడు అని చూస్తే, అటు ఇటు చూస్తే పొయ్యిలో ఉంటాయి కదమ్మా, ఆ పొల్లో నుంచి ఒక పొల్ల, ఆయన వెళ్తే ఒక పొల్ల బయటకు పెట్టి వెళ్ళిపోయాడంట. ఆ పొల్లల్లో చెప్పండి, ఇన్ని పొల్లలు ఉండగా పొయ్యిలో నుంచి ఒక పొల్ల బయటికి తీసి పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు? సేవకుడు. అర్థమైంది ఈయనకి. ఏం అర్థమైంది? చెప్పండి, ఏమైంది? ఈ పొల్ల ఏమైంది? ఆరిపోయింది. అతనికి ఏమర్థమైంది? ఈ పొల్ల ఈ 10 పొల్లలతో ఉంటే ఇది కూడా ఏమయ్యేది, గనగన కాలేదు కదా, ఈ పొల్లల్లో నుంచి ఇది వేరైపోయే వరకు ఆరిపోయింది. కాబట్టి నేను సంఘానికి, సహవాసానికి, ప్రార్థనకి, ఆరాధనకి, కూడికి వెళ్ళకపోతే నేను కూడా ఆరిపోతా. నేను కూడా ఆరిపోతా, నువ్వు కూడా ఆరిపోతావు. అపోస్తుల బోధ, సంఘ సహవాసములో ఉజ్జీవం ఉన్నది, వేడి ఉన్నది, ఆదరణ ఉన్నది. ఒంటరిగా ఉండట కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు అని, వెచ్చదనం కలిగిద్దని మనము దేవుని వాక్యం మనం చూస్తున్నామండి. మూడవదికి రొట్టె విరుచుట. దీన్నే మనం ఆరాధన అంటున్నాం. రొట్టె విరుచుట. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. రొట్టె విరుచుట ఈ యొక్క కార్యం మన బ్రదర్ సహవాసం వాళ్ళే చేస్తున్నారు. తర్వాత కొంతమంది చేస్తున్నారు. ఆది సంఘం రొట్టె విరిసే సంఘంగా మనం చూస్తున్నామండి. ఇది గొప్ప పెద్ద అంశం. ఆదివారం నాడు మనము సంఘముగా ఎందుకు కూడి వస్తున్నాము చెప్పండి? రొట్టె విరుచుట కూడి వస్తున్నాం. ఆరాధనలో ఒక ముఖ్య అంశం ఏంటండి? రొట్టె విరుచుట. రొట్టె విరుచుటలో ఇంకొక ముఖ్య అంశం ఏంటి? రొట్టె విరుచుటలో ముఖ్య అంశం ఏమిటి? అసలు ముఖ్య అంశం ఏంటి? యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకొనుట. యేసు ప్రభు వారు చెప్పిన మాట, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడి. యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి విశ్వాసి తప్పక రొట్టె విరవాలి. ఆదివారమున మేము రొట్టె విరుచుడు కూడి వచ్చి ఉన్నామని అపోస్తుల కార్యము 20వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. ఇది చాలా పెద్ద అంశము. శైలస్ మీకు చెప్పే ఉంటాడు. అయితే నేను ఊరకు దాటిపోతున్నా అన్నమాట. ఆరాధన తండ్రి కోరుచున్నది. ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించినది. ఆరాధన ఆది సంఘం ఆచరించినది. ఆరాధన ప్రతి దేవుని సంఘం తప్పక ఆచరించవలసినదండి. ఇది ఆజ్ఞ, ఆప్షన్ కాదు, ఇది ఆజ్ఞ. ప్రతి విశ్వాసి, యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి విశ్వాసి ప్రతి ప్రభువు దినమున తప్పక ఆరాధన చేయటానికి రావాలి. తప్పక ఆరాధనకు రావాలి. ఆరాధనలో ముఖ్యాంశం ప్రభువైన యేసుక్రీస్తు.
మీరు చదువుకోండి. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం అంటాడు పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, మేమును ఈ ఇస్సాకు కుమారుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏముంటాడండి, దేవునికి మొక్కి వస్తామన్నాడు కదా. తెలుగులో మొక్కి అని ఉంటుంది, ఇంగ్లీష్లో వర్షిప్ అనే మాట ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మేము చెప్పండి ఆరాధించి వస్తాము అని చెప్పాడండి అబ్రహాం. అప్పుడు ఇస్సాకు అన్నాడు, తండ్రి అన్నాడు, ఏమి నా కుమారుడా, మరి ఆరాధన చేయటానికి దహన బలికి వెళ్తున్నాం కదా, దహన బలికి కట్టెలను నిప్పును ఉన్నవి కానీ ఏమన్నాడు, గొర్రె పిల్ల ఏది, వెర్ ఇస్ ద ల్యాంబ్. దహన బలికి గొర్రె పిల్ల ఏది, వెర్ ఇస్ ద ల్యాంబ్. ఆరాధనలో ఉండవలసినది గొర్రె పిల్ల. గొర్రె పిల్ల లేని ఆరాధనే కాదు. గొర్రె పిల్ల అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయన గొర్రె పిల్లని ఎందుకు చెప్తున్నాము? ఆయన గొర్రె వలె వధకు వెళ్ళాడు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి మమ్మను కొన్నావు. పరలోకములో ఆయా ప్రకటన 5వ అధ్యాయంలో పరలోకములో ఆరాధన మనం చూస్తున్నాం. పరలోక ఆరాధనలో కూడా కేంద్రం ఎవరంటే వధింపబడిన గొర్రెపిల్ల. వధింపబడిన గొర్రెపిల్ల. ఆరాధన తలంపులం అందించే సహోదరుడైన యేసు ప్రభు ఆ గొర్రె పిల్లను గురించి చెప్పకపోతే ఆ తలంపులే కాదు. మన స్తుతుల్లో ఆ గొర్రె పిల్లన క్రీస్తు ప్రభు లేని స్తుతులే కావు. అసలు ఆరాధనే కాదు. గొర్రె పిల్ల ఏది? ఆరాధనలోనే కాదు, మన వాక్య సందేశంలో కూడా గొర్రె పిల్ల లేని ఆ సందేశమే కాదు. గొర్రె పిల్ల ఆరాధన. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయండి. రొట్టె మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దేహమునకు సాదృశ్యంగా, పాత్ర మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శిలువ మరణమును, ఆయన త్యాగము, ఆయన బలియాగం, ఆయన మరణ పునరుద్ధానం ఎప్పటి వరకు? ప్రభువు వచ్చు వరకు. ఎప్పటి వరకు చెప్పండి? వచ్చు వరకు. ఆదివారం మనం కూడి వస్తున్నాం ఎందుకు చెప్పండి? ఆరాధన చేయటానికి, ఆరాధించటానికంటే అడగటానికి కాదు, ప్రార్థన చేయటానికి రావట్లేదు, మన అక్కర్లు చెప్పుకోవటానికి రావట్లేదు, మన మనవులు తెలియజేసుకోవటానికి రావట్లేదు. ఆరాధన అంటే చెప్పండి మనం ఆయన దగ్గర తీసుకోవటానికి రావట్లేదు, ఆయనకి ఇవ్వటానికి వస్తున్నాము. ఆరాధన చెప్పండి ఆదివారం నాడు ఎందుకు వస్తుంది చెప్పండి? ఆయనకి ఇవ్వటానికి వస్తున్నాము. ఏమిస్తాము? మన జీవా ఫలములు ఇస్తామా? మన స్తుతులు ఇద్దామా? మన హృదయ కానుకలు ఇద్దామా? మన సమస్తం ఇద్దామా? మన హృదయమే ఇద్దామా? మన ప్రభువుకి ఇవ్వటానికి వస్తున్నాం. ప్రసంగం చేయటానికి కూడా రావట్లేదు, ప్రసంగం వినటానికి రావట్లేదు. ఆరాధనలో ప్రసంగం ముఖ్యం కాదు. చాలా చోట ఆరాధన అరగంటలో ముగించి తర్వాత ప్రసంగం గంటన్నర చెప్పుకుంటారు. అసలు ఆదివారం నాడు ప్రసంగం చేయటానికి కానీ ప్రసంగం వినటానికి కూడా రావట్లేదండి. ఎందుకు? ప్రభువును జ్ఞాపకం చేసుకోవటానికి వస్తున్నాం. ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవాలి. మరలా ఇంకొక మాట చెప్తున్నా, ఆరాధనలో కీర్తనలు కూడా భాగమే.
అమ్మా, ఆరాధనలో కీర్తనలు కూడా భాగమే. కొంతమంది కీర్తనలు అయిపోయినాక వస్తారండి. ఆరాధన కీర్తన కదా. ఇంకా కొంతమంది ప్రభువుని గుర్చిన తలంపులు చెప్పిన తర్వాత వస్తారండి, అయిపోయినాక వస్తారండి. ఇంకో కొంతమంది చెప్పండి, 2-3 సహోదరులు స్తుతులు చెల్లించినాక వస్తారండి. మరి ఇంకో కొంతమంది, ఇక మీరు చెప్పాలి, అన్నీ తెలుసు కదా. ఇంకెప్పుడు వస్తారయ్యా చెప్పండి, మీరే ఆలస్యం. రొట్టె అయిపోయినాక వస్తారు కదా, రొట్టె విరచడం కార్యక్రమం అయినాక వస్తారండి. రొట్టె కార్యక్రమం అయిపోయినాక పాత్ర వస్తుంటే వచ్చి నాకు రొట్టె అందలేదంటారండి. ఎందుకు అందలేదు చెప్పరే? నువ్వు ఆలస్యంగా వచ్చావు, నీకు రొట్టె ఇవ్వకూడదు. అసలు నువ్వు స్తుతించకుండా, కీర్తించకుండా, ప్రభువుని గురించి జ్ఞాపకం చేసుకోకుండా, ప్రభువుని ఘనపరచకుండా, ఆయన శిలువను గుర్చిన ఆ తలంపులతో నింపబడకుండా, నీ హృదయం కుమ్మరించకుండా, అసలు రొట్టె తినటానికి తాగటానికి వస్తున్నామా? కాదు, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. రొట్టె అయిపోయిన కార్యక్రమం అయిన తర్వాత వచ్చిన వాళ్ళకు రొట్టె ఇవ్వద్దు. కొంతమంది అసలు అంతా అయిపోయినా కూడా వస్తారండి. అంత నిర్లక్ష్యమా, అంత అలక్ష్యమా? ఆరాధన అంత చులకనా? రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండేరి. క్రమబద్ధం చేశాడు పౌలు ద్వారా. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ఎప్పుడు ఆరాధించాలి? ఎప్పుడు రొట్టె విరిచే కార్యక్రమం? అపోస్తలుల కార్యం 20లో చూసుకోండి. ఆదివారం నాడు మేము రొట్టె విరచడు. ఆదివారం ఎప్పుడు చెప్పండి? ఆదివారం నాడే. కొందరు వారికి అనుకూలమైన తారీఖుల్లో కూడుకుంటారండి. ఇంకొకరు పెద్దోళ్ళు వచ్చినప్పుడు ఆరాధన చేస్తూ ఉంటారు, రొట్టె విరుస్తారు. పెద్దోళ్ళు అంటే ఎవరు అయ్యా? పెద్దోళ్ళు అంటే ఎవరు? బిషప్పులు కూడా సరేలే. ఇంకెవరు? 10 సంఘాల మీద 50 సంఘాల మీద ఉంటాడు పెద్ద ఆయన. ఆయన ఏం చేస్తారంటే ఈ సేవకులకు డబ్బులు ఇస్తూ ఉంటాడు అనమాట. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారు? నో, ఆయన ముఖ్యం కాదు. ఆయనతో మనకేం పని? మనం జ్ఞాపకం చేసుకుంది ప్రభువుని. అప్పుడప్పుడు కాదు, ఇష్టం వచ్చినప్పుడు కాదు, శనివారం కాదు, శుక్రవారం కాదు, అనుకూలమైనప్పుడు కాదు, ఆదివారమున అని స్పష్టంగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. 4వదిగా ప్రార్థన చేయుట యందు. అసలు అది సంఘమే అసలు పుట్టిందే దేంట్లో చెప్పండి? అది పుట్టిందే ప్రార్థనలో. ఆది సంఘం ప్రార్థించే సంఘంగా మనం చూస్తున్నాం. ఒకటి, అది అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండెను. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 45వ వచనమండి. 2:45. ఇదియునుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. చూడండి, 4వ అధ్యాయము 32వ వచనమండి. 4వ అధ్యాయము చదువు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మను గలవారై ఉండేది. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనది అని అనుకోలేదు. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి.
దీని అంతటికీ ఇక ఎన్ని నేను వివరంగా నాకు కూడా అన్నీ చెప్పలేను, నిజంగా నిజం చెప్పలేను. ఇప్పుడు చెయ్యాలా చేయకూడదు అవన్నీ నేను చెప్పలేను. కానీ వీటన్నిటికీ నేను ఒక మాట చెప్పుకున్నా. ఆది సంఘం, యెరూషలేము సంఘం సమర్పణ జీవితం కలిగిన సంఘం అండి. ఏ సంఘం అండి? ఏ చర్చ్ ఆఫ్ సాక్రిఫైస్. వారికి ఏముంది చెప్పండి? సమర్పణ ఉన్నది. వారు సమర్పించుకునే స్వభావం ఉన్నదన్నమాట. ఆది సంఘం త్యాగం చేసే సంఘం. దానికంటే ఇదే మంచి మాట. అది సమర్పణ కూడిన సంఘం అండి. సమర్పణతో కూడిన సంఘం. ఏమేమి సమర్పించారు? ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, అన్నీ సమర్పించారు. చాలా ఆశ్చర్యం ఏంటంటే చూడండి, భూములను ఇండ్లను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి ఆది సంఘం దేర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద మనీ. డబ్బు తెచ్చి ఎక్కడ పెట్టారు చెప్పండి? డబ్బు తెచ్చి ఎక్కడ పెట్టారయ్యా? ఇప్పుడు డబ్బు తీసుకుని మనం ఎక్కడ పెడుతున్నాం? ఒట్టి కాదు, నిజమే. దేర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద మనీ, అవర్ యాటిట్యూడ్. ఆనాడు విశ్వాసులు డబ్బు పట్ల వారికి ఉన్న వైఖరి ఏం చెప్పారు? ఎక్కడ పెట్టారు వాళ్ళు? పాదాలు పెడితే. ఇప్పుడు మనం ఎక్కడ పెడుతున్నాం చెప్పరే? ఎక్కడ పెడుతున్నాం? బీరువాల్లో పెడుతున్నాం, బ్యాంకుల్లో పెట్టుకుంటున్నాం, ఇంకా బంగారం చేసి మెడల్లో పెట్టుకుంటున్నాం. ఆనాటి సంఘం చూడండి, వారి త్యాగం, వారి సమిష్టి యొక్క ఐక్యత, వారి సమర్పణ. తమది ఏది ఎవరు ఉన్నది తమది అనుకోలేదంట. అందరూ అక్కర కొలది. 2 మాటలు ఉంటాయి బైబిల్లో. ఇశ్రాయేలీలు తమ ఆశ కొలది అడిగారు అని ఉంటుంది కీర్తనలో కదండి. ఏమని అడిగారు చెప్పండి? ఆశ కొలది అని ఉండేది కదా, లేదయ్యా? 78వ కీర్తన ఆశ కొలది అడిగే మాట, ఆశ. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? అక్కర. ఆశ వేరు, అక్కర వేరు. ఆశ ఎంతో ఉంటుంది, కానీ అక్కర. విశ్వాసి, యేసు ప్రభువారు నీ ఆశలన్నీ తీరుస్తానని చెప్పలా. ఇన్ని ఆశలు పెట్టుకొని రావద్దు. ఆశలు తీర్చడు ఆయన. ఏం తీరుస్తాడు? అక్కర తీరుస్తాడు. ఆయన మన అక్కరలు ఎరిగినవాడు, మన అవసరాలు ఎరిగినవాడు, మనకంటే ఎక్కువగా మనకు ఏది అవసరం ఉందే ఎరిగినవాడు. ఆశ వేరు, అక్కర వేరు. వారు తమ అక్కర కొలది అనే మాట చూస్తున్నాం. వారు సమిష్టిగా ఉన్నారు, వారు సమర్పించుకున్నారు, వారు నాది అని అనుకోలేదు. ఇక అన్ని గంభీరమైన మాటలండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆది సంఘం అది సమర్పణ జీవితం కలిగిన సంఘంగా మనం చూస్తున్నామండి. 3వ అధ్యాయము, అపోస్తల కార్యం 3వ అధ్యాయము 8వ వచనం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఎవరితడు? దేవాలయం దగ్గర కూర్చున్న కుంటి భిక్షకుడు కదండి. కుంటి భిక్షకుడు. పేతురు యోహానులు ఆ దేవాలయానికి ఎక్కి వెళుచు అతని వైపు చూసి, బాయ్ మా వైపు చూడమన్నాడు. అతడు వారి వైపు తేరు చూశాడు, ఆశతో చూశాడు. ఏదో ఇస్తాడు, బాగా ఎక్కువ, ఈరోజు ఎక్కువ కానుక డబ్బులు ఇస్తారని. పేతురు ఏమన్నాడు? మా యొద్ద వెండి బంగారం లేవని, మాకు కలిగినదే నీకు ఇస్తున్నా. ఏమిటి? నజరేయుడైన యేసు నామం. వారికి వెండి లేదు, బంగారం. ఏముంది? యేసు నామం, నజరేయుడైన యేసు నామం. రోజు వచ్చిపోయేవాళ్ళు
అతనికి ఏం వేస్తున్నారండి? భిక్షం వేస్తున్నారు. రోజు వచ్చిపోయే వాళ్ళు భిక్షం వేస్తున్నారంటే అతన్ని ఎలాగ తయారు చేస్తున్నారు? భిక్షగాడుగానే చెప్పండి, భిక్షగాడుగానే తయారు చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళు వేసే భిక్షం అతని యొక్క దరిద్రత తీసివేయట్లా, అతను భిక్షం అడగకుండా చేయట్లేదండి. అతను ఇంకా భిక్షగాడుగానే చేస్తూ వచ్చింది. కానీ ఈరోజు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు. వారు అన్నారు, మా దగ్గర వెండి బంగారం లేదు. ఎందుకయ్యా బాబు, నా వైపు చూడమున్నావు అనుకుని ఉంటాడు లోపల కదా. మాకు కలిగినది ఇస్తున్నా. ఏంటి? నైజీరియుడని ఇస్తున్నావు. నువ్వు లేచినడు. వాడు దిగ్గును లేచి నడిచాడు. నడుచుతూ గంతులు వేశాడు. దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవుని స్తుతిస్తూ వచ్చాడు. అందరూ అందరూ ఆశ్చర్యపోయి విస్మయం పొందారు. కుంటోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? చెప్పండి అమ్మా. గంతులే నడుస్తున్నాడు. కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు? గంతులేస్తున్నాడు. అడుక్కునేవాడు ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఇదన్నిటికీ నేను ఒకే మాట పెట్టుకున్నాను. ఆది సంఘములో ఉన్నవారు దే హ్యావ్ ద చేంజ్డ్ లైవ్స్. వారి జీవితాలు మారాయి. ఏంటి చెప్పండి? వారి జీవితాలు మారాయి. అది ముఖ్యం. సంఘమునకు వస్తున్నావు కదా విశ్వాసులు, ఏం మారాలి? జీవితాలు మారాలి. లోకం అండి, యేసుప్రభుని నమ్మని వారు ఎవరైనా కానీ లోకం ఇక్కడ మన మందిరంలోనికి వచ్చి మనం చేసుకునే ఆరాధన వారికి తెలియదు, చూడరు కదా అయ్యా, చూడరు. వారు ఏం చూస్తారు? చెప్పండి? మన జీవితాన్ని చూస్తారు. మనం మారిన జీవితాన్ని చూస్తారు. ఎట్లా? అరే, ఈ ప్రార్థనకి ఈ మందిరానికి వెళ్తున్నారు. మీకు అర్థమవటానికి చెప్తున్నా. ఈ మందిరానికి వెళ్తున్నారా? ఈ మందిరానికి వెళ్ళేవాళ్ళు చెప్పండి, వాళ్ళ జీవితాలు ప్రత్యేకంగా ఉన్నవే. వారి ప్రవర్తన మారిపోయింది. వారి మాటలు కూడా మారిపోయాయి. వారి మాటలు మారాయి, వారి పాటలు మారిపోయాయి. వాళ్ళు గొప్ప మార్పు. ఎందుకు ఇంత మార్పు వచ్చింది? ఎక్కడిది మార్పు? ఏం చూడాలి? ఆది సంఘములో ఉన్న వారిలో లోకం ఏం చూసింది? ఆనాడు శత్రువులు కూడా ఏం చూశారు? మారిన జీవితాలు చూశారు. రెవల్యూషనరీ చేంజ్ ఇన్ దేర్ లైఫ్స్. వారి జీవితాల్లో విప్లవాత్మకమైన పెను మార్పు వచ్చింది. నమ్ముకోకముందు ఎట్టో నమ్ముకున్నట్టేనా? సంఘానికి రాకముందు ఎట్టో వచ్చినప్పుడు కూడా అట్టేనా? సంఘానికి ఎంత అవమానం, ప్రభుకి ఎంత అవమానం, అసలు నీకెంత అవమానం, అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు? నమ్ముకున్నావంటే ఏమిటి రుజువు? జీవితం మారినట్టుగా రుజువు. మారిన జీవితం. నీ నడక మారిందా? నీ నోరు మారిందా? నువ్వు మారావా? కనీసం మమ్మ మారింది అని నీ పిల్లలు చెప్పగలుగుతున్నారా? నా భార్య మారింది అని నీ భర్త చెప్పగలుగుతున్నాడా? బయట వాళ్ళ సంగతి కాదు. నా భార్య మారింది అని నీ భర్త చెబుతున్నాడా? మమ్మ మారిందని నీ కూతురు చెప్తుందా? మా స్నేహితుడు మారాడని నీ స్నేహితుడు నిన్ను గురించి చెప్పగలుగుతున్నాడా? మారిన జీవితం.
ఆది సంఘం అంత శక్తివంతమైన సంఘంగా ఉండాలంటే చూడండి 43వ వచనం, 2వ అధ్యాయం 43. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. ఏం కలిగింది? అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. ఏమిటి భయం? వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఉన్నాయా? ఏం బాంబులు ఉన్నాయి? ఏమి లేవు. ఏముంది? వారు జీవితాలు మారాయి. వారి జీవితాలు మారిన వారు చూస్తుంటే వారికి భయం కలుగుతుంది. మారిన జీవితం. ఒక నిమిషం ఆలోచన చేసుకో సోదరి సోదరుడా. మరలా అడుగుతున్నా, నీ జీవితం మారిందా? నిజంగా నీ హృదయం మారిందా? నీ నడక మారిందా? నీ తీరు మారిందా? నీ బ్రతుకు మారిందా? మారిందని నీ వీధిలో వాళ్ళు చెప్తున్నారా? ఆహా, అది కూడా కాదు, మారిన నా జీవితం నీ జీవితమును చూసి నేను కూడా మీ యేసయ్యను నమ్ముకుంటా, నేను కూడా మీ ప్రార్థనకు వస్తాను. ఎప్పుడన్నా ఎవరన్నా మారిన జీవితం చూసి ఒక్కళ్ళన్నా వచ్చారా నీ అంట నా ఇంటబడి? చెప్పరే. ఏం చూసి? మారిన జీవితం చూసి, ఆహా, ఆమె ఇక్కడ ప్రార్థనకు పోవటం వల్ల ఆమె మారింది, ఇతడు ఇంటోడు ప్రార్థనకు వెళ్ళటం వల్ల మారిపోయాడు. నేను కూడా వెళితే, నేను కూడా యేసు ప్రభువును వాళ్ళ దేవుణ్ణి నమ్ముకుంటే చెప్పరే నన్ను కూడా మారుస్తాడు అని ఆ మాదిరి జీవితం మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందామని. మహిమగల తండ్రి, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మారిన జీవితం, నీ పాదములకు స్తోత్రం నాయన. లోకం చూస్తుంది, మా జీవితాలు మారకపోతే నీ నామకు అవమానము నాయన. మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. మరలా మీ దాసును బలపరిచి మాతో మాట్లాడము. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.